ప్రాజెక్ట్ సైలెన్స్ ఇది ఒక కొరియన్ స్కైఫై థ్రిల్లర్ మూవీ. ఇది 2023లో రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చి టోటల్ గా 1 hour 35 minutes అయితే ఉంది. యాక్షన్ స్కైఫై థ్రిల్లర్ జానర్ లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. ఫ్యామిలీ అండ్ కిడ్స్ తో కలిసి కూడా చూడొచ్చు. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సీ బ్రిడ్జ్ మీద జరిగే డెడ్లీ యాక్సిడెంట్స్ తో కొన్ని మిస్టీరియస్ ఎక్స్పెరిమెంటల్ యానిమల్స్ అయితే బయటకు వస్తాయి. సో ఇప్పుడు ఒక ట్రాఫిక్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేటర్ అండ్ ఒక సర్జన్ తమ జీవితాల కోసం పోరాడుతూ ఈ డెడ్లీ యానిమల్స్ నుంచి తప్పించుకోవాలి. సో నెక్స్ట్ టైం ఏంది, లాస్ట్ టైం జరిగింది అని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగ అనిపించిందంటే చాలా బాగుంది. మంచి క్రియేటివ్ థ్రిల్లర్ మూవీ ఇది. సో సౌత్ కొరియన్ మూవీస్ గురించి మనం సపరేట్గా చెప్పక్కర్లేదు. మరిన్ని మనం ప్లస్ అండ్ మైనస్ ఎలా చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే టెన్షన్. ప్రతి సీను ఒక్కొక్క క్లైమాక్స్ లాగా ఉంటుంది అనమాట. హార్ట్ స్టెప్పింగ్ అయితే టెన్షన్ అయితే ఇచ్చారు. మంచి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఫీలింగ్ కూడా ఇచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి యానిమల్ హారర్. ఒక్కొక్క యానిమల్ యొక్క డిజైన్ కూడా చాలా కిల్లర్ క్రియేచర్స్ డెడ్లీ భయంకరమైనవి అయితే డిజైన్ చేశారు. దాంట్లో హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి కొరియన్ యాక్షన్ మార్క్స్. సో ప్రాక్టికల్ స్టంట్స్ అండ్ రియలిస్టిక్ ఎఫెక్ట్స్తో సినిమాని అయితే యాక్షన్ పార్ట్లో అదిరిపోయిందటి. ఇంకా నెక్స్ట్ వచ్చి ట్విస్టింగ్ ప్లాట్. ప్రతి 20 minutesకి అయితే ఒక షాకింగ్ అయితే మనకి ట్విస్ట్ని అయితే రివీల్ చేస్తుంటారు. సినిమాకి మెయిన్ హైలైట్ అది కూడా అని చెప్పొచ్చు. ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే కొంత గొప్పగా సీజీ అయితే ఏం లేదు. క్రియేచర్స్ ఉన్నవి బాగానే ఉంది, కానీ డార్క్ లో మనకి ఎక్కువ చూపిస్తారు, క్లియర్ గా ఉండవు. కానీ ఉన్న దాంట్లో బెస్ట్ అని చూపించారు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఓవర్ ది టాప్ వైలెన్స్. సో కొంతమందికి ఈ వైలెన్స్ ఎక్కువ క్రియేచర్లు కొరికేయడం ఇవన్నీ యాక్సిడెంట్లు మరి బ్రూతల్ గా ఉన్నట్టే అని అనిపిస్తుంది కొంతమందికి. అండ్ కొన్ని ప్లాట్ హోల్స్ కూడా ఉన్నాయి. సో స్టోరీలో కొన్ని మనకి నమ్మనట్టుగా ఉంటాయన్నమాట. సో అంతే, అంతకు మించి గేమ్ లేవు. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే మీరు క్రియేచర్ హారర్ అండ్ డిజాస్టర్ థ్రిల్లర్స్ ని ఇష్టపడితే ఈ కొరియన్ మూవీ అయితే మీకోసమే. అండ్ సౌత్ కొరియన్ మూవీస్ ఎప్పుడు మనకి డిసప్పాయింట్ చేయవు. సో ఒకసారి ట్రై చేసేయండి. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 3 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో వీడియో అంతా గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.